హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. అనుజ్ఞ నమస్తే అమ్మా. గురుగారు, తెలుగు వాళ్ళకి ప్రముఖ పండుగ ఉగాది. మరి ఈ ఉగాది అనేది ఎప్పటి నుంచి ఉంది? ఈ ఉగాదికి గల చరిత్ర ఏంటి మాకు తెలియజేస్తారా? తెలుగు వాళ్ళకి నువ్వు అన్నట్టుగా ఇది ప్రథమ పండుగ. మనకే కాదు కన్నడిగులకు కూడా. అందువలన ఈ ఉగాది రోజునే సృష్టి ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఉందంటే యుగ యుగాల నుంచి ఉంది. అసలు బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత, తాను ఆవిర్భావం తర్వాత సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టాడు. మంచి ఒక దివ్య ముహూర్తాన్ని చూసుకున్నాడు. ఆ దివ్య ముహూర్తమే ఈ ఉగాది అన్నమాట. అంటే ఈ రోజునే బ్రహ్మదేవుడు ప్లానెట్స్ని సృష్టించాడు, సూర్యచంద్రుల్ని, మనల్ని, సర్వజీవరాశిని, అంటే సృష్టి రచన చేసినటువంటి రోజు ఈ ఉగాది. కాబట్టి ఇది తరతరాలుగా యుగ యుగాలుగా కల్పకల్పాల నుంచి కంటిన్యూ అవుతూనే వస్తోందన్నమాట. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆదిపరాశక్తి సృష్టించింది. సృష్టించిన తర్వాత ఈ బ్రహ్మదేవుణ్ణి సృష్టి రచన చేయమంది. ఈ ఉగాది రోజున సృష్టి ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే ఈ సూర్యుడిని, చంద్రుడిని, ప్లానెట్స్ అన్నిటిని కూడా మొదటి దినమున సృష్టించాడు. ఇదే బైబిల్లో కూడా చెప్పబడి ఉంది. సర్వజీవ కోటిని మొత్తం సృష్టించాడు. అలా 3 డిఫరెంట్ డేట్స్లో మనకి సృష్టి నిర్మాణం జరిగిందని చెప్పి ఏ విధంగా అయితే బైబిల్లో చెప్పబడి ఉందో అదే విధంగా మనకి అన్ని మతాలు చెప్పేది ఒకటే అనమాట. సృష్టి రచన అనేది ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 3 days అనమాట. ఆ తర్వాత ఈ యొక్క ఉగాది రోజున ఏమిటంటే రూల్స్, లాస్ ఆఫ్ నేచర్ని రాశాడు. ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పి రాశారు. ఆ తర్వాత ఈ ఉగాది యుగాది, అసలు ఫస్ట్ అది యుగ ప్లస్ ఆది, యుగాది. ఈ రోజు నుంచి యుగం, ఆ కొత్త యుగం స్టార్ట్ అయింది అని అర్థం. ఆ తర్వాత మనకి ఈ చైత్రమాసం వసంత నవరాత్రులు అనమాట ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా చలికాలం ఉన్నటువంటిది ఆ చలికాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభమైంది. కాబట్టి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమయ్యి చైత్ర శుక్ల నవమి రోజున వరకు కూడా అమ్మవారిని మనం పూజ చేస్తాం, ఆదిపరాశక్తి. అదేవిధంగా ఈ నవమి రోజున, చైత్ర శుక్ల నవమి రోజున శ్రీరామచంద్ర ప్రభు యొక్క జననం జరిగింది. ఇదంతా కూడా ఈ ఉగాది ఫస్ట్ పాడ్యమి నుంచి మనకి నవమి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నమాట. అయితే ప్రతి సంవత్సరం ఈ క్రోధీనామ సంవత్సరం అని ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో పేరు ఉంటది కదా గురుగారు. ఇది మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా ఇలా ఉందా? అవును, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి తెలుగు సంవత్సరాలు. పరాభవనమ సంవత్సరం, శోభకృత 2023 మనకి శోభకృత నామ సంవత్సరం అన్నాం. అంతకుముందు శుభకృతు ఇలాగనమాట. మనకి ఇప్పుడు వచ్చినటువంటిదేమో క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ప్రజలంతా కూడా ఆ పేరు కూడా ఎలా పెట్టారంటే కోపం ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ అరిషడ్ వర్గాలని చెప్పుకుంటాం, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలని. దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎలాగైతే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ వర్గీకరణ ఎలాగైతే చేశారో 7 గ్రూప్స్, 8 గ్రూప్స్, 7 పీరియడ్స్ అని, ఆ విధంగా మనకి ఈ యొక్క ఉగాది రోజున 60 సంవత్సరాలను అలా చేశారనమాట. అంటే అవే రిపీట్ అవుతాయి మళ్ళీ. ఎలాగా ఇప్పుడు 1966 ఉంది, పరాభవనామ సంవత్సరం. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పరాభవనామ సంవత్సరం రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు సుభిక్షంగా మనం ఉండాలి అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలి. అది బ్రహ్మదేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. ఈరోజు మనము బ్రహ్మదేవుణ్ణి పూజ చేయాలన్నమాట. అంటే మొత్తం అందరూ కూడా ఈ మహాలక్ష్మి ఇష్టదైవాలని వాళ్ళని మనం చేస్తాం కదా. అట్లీస్ట్ మనకు ఆ సృష్టి ప్రారంభం బ్రహ్మదేవుడితో అయ్యింది కాబట్టి మన తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి మనం ఖచ్చితంగా ఈ రోజున హిరణ్యగర్భాయ నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః అని చెప్పేసి ఈ బ్రహ్మదేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. కాబట్టి సృష్టి రచన అంటే ద క్రియేటర్ అన్నమాట. కాబట్టి ఈ ఉగాది దానికి మనము
తెలుగు ప్రజలందరూ కూడా జాతి సమైక్యత, మత సమైక్యత కోసం అందరూ కలిసి బ్రతకాలి అన్న దానికోసం ఈ పండగ అనేటటువంటి నిర్దేశించబడింది. అలాగే జీవితంలో అనేక రకమైనటువంటి కష్టాలు, సుఖాలు మనకొస్తాయి. జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పు కాదు. అందువలన పరివర్తన అనేటటువంటిది ఉంటుందనమాట. ఎవల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక జీవితంలో కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి, మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనము ఈ షడ్ రుచుల్ని మనం ఈ రోజున మనం తినాలి అని చెప్పి నిర్దేశించబడింది. అందుకోసమే తీపి, చేదు, పులుపు ఇలా అన్ని షడ్ రుచుల్ని మనం ఈ రోజున ఉగాది రోజున ఖచ్చితంగా భుజించాలి అని చెప్పి ఈ విధంగా ఈ సృష్టి నిర్మాణమే ఈ అంతకు మించి ఉగాది పెద్ద అనేది విశేషం ఏమీ ఎప్పటి లేదు. నుంచో కృత బ్రహ్మదేవుడు యుగము నుంచి యుగాల నుంచి ఇప్పుడు ఇలాంటి ఉగాదులు మనం మహా బ్రతికితే మనం ఒక 100 సంవత్సరాలు మానవుడు బతుకుతాడు అనుకుందాం. ఈ 100 సంవత్సరాల్లో 100 ఉగాదులు జరిగినాయి అని మనం అనుకుంటాం. కానీ ఇది కలియుగం ఒక 5000 సంవత్సరాలు. అక్కడ 5000 ఉగాదులు అయిపోయినాయి. అంతకు బ్యాక్ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఈ విధంగా బ్యాక్ వెళ్తే కృతయుగంలో ఈ విధంగా వెళితే మళ్ళీ కల్పాలనుంటాయి, యుగాలనుంటాయి, ఈ విధంగా మనువులనుంటాయి. ఇవంతా పీరియడ్ ఆఫ్ టైమ్స్ అనమాట. అక్కడి నుంచి జరుగుతూనే వచ్చింది. ద ఫస్ట్ డే ఆఫ్ సృష్టి నుంచి ఇది ఉగాది కంటిన్యూ అనేది ఇప్పటి ఉంది. వరకు కంటిన్యూ అవుతూనే వస్తుంది. అది రిమెంబరెన్స్‌గా, స్పిరిచువల్ రినైజెన్స్‌గా, బ్రహ్మదేవుడి మీద రెవరెన్స్‌గా, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో మనము ఈ రోజున మనము ఉగాదిని జరుపుకుంటామన్నమాట. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా.